మళ్ళీ ఎలక్షన్ తర్వాత విచారించడంలో ఉపయోగం లేదు కదా. ఆ. ఓవరాల్గా రేవంత్ రెడ్డి 55వసారి ఢిల్లీకి ఈరోజు కలుపుకుంటాయి అంటే మొత్తం 55 సార్లు ఆయన ఢిల్లీకి పోవడం. సో మరి డిసిసి అధ్యక్షుల జాబితా కూడా అధిష్టానమే చేయాల్సిన పరిస్థితి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జాతీయ పార్టీకి ఎప్పుడైతే అధికారాన్ని అప్పచెప్పారో ఇక్కడున్న స్థానిక పార్టీని కాదని చెప్పి అంటే ప్రతిదీ కూడా ఢిల్లీ నుంచే డిసిషన్ తీసుకోవాలి. రేపు బీజేపీకి అప్పచెప్పినా ఇదే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్కి ఆల్రెడీ అప్పచెప్పారు కాబట్టి ఇప్పుడు 55వసారి పోయాడు ఆయన. 2 సంవత్సరాలు కూడా కాలేదు ఇంకా. అవును, అంటే సంవత్సరానికి 30 సార్లు, అంటే నెలకు 2.5-3 సార్లు పోవాల్సిన పరిస్థితి. 10 రోజులకు ఒకసారి, దాదాపు 10 రోజులకు ఒకసారి. అంటే ఇక అక్కడ నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా ఫుల్ టైం ఉన్నది మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడే ఉంటున్నారు. అయినా కూడా మళ్ళీ అధిష్టానం చెప్పింది ఇక్కడ ఏది జరగదు. ఇప్పటివరకు చైర్మన్ పోస్టులే భర్తీ చేయలేకపోయినారు. డిసిసి అధ్యక్షుల విషయంలో కూడా పోటీలు బాగున్నాయి. కాబట్టి స్వపరిపాలన అంటే ఏందో ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు 9.5 సంవత్సరాలు ఏ ఢిల్లీ అవసరం లేకుండా కేసీఆర్ గారు పరిపాలన చేశారు. తీరా తీసుకుపోయి కాంగ్రెస్ చేతిలో పెట్టినప్పుడు తప్పదు కదా. ఇక ప్రతి చిన్నదానికి పరాధీనత అనేది ఉంటుంది. రేవంత్ రెడ్డి స్వతంత్రుడు కాదు, ఏదైనా వాళ్ళు చెప్పదు ఆయన ఏ డిసిషన్ తీసుకోవడానికి. 42% బీసీల రిజర్వేషన్లు కూడా చర్చించే అవకాశం ఉందంట. ఏమున్నది అలా చేసేది ఏమున్నది? నువ్వు రేవంత్ రెడ్డికి ఆ ఉద్దేశమే లేదు కదా. వాళ్ళతో చర్చించి రాహుల్ గాంధీతోని ప్రతిపక్షంతో, రాహుల్ గాంధీ కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విషయంలో ఆయన హామీ ఇచ్చిండు కదా సార్, డిక్లేర్ చేశారు. హామీ ఇచ్చిండు కానీ ఆయనకు కూడా అర్థమైంది రేవంత్ రెడ్డికి ఆ ఇంట్రెస్ట్ లేదని చెప్పి. ఎందుకంటే ఒక్కనాడన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీతో మాట్లాడనీయలేదు. మల్లికార్జున ఖర్గేతో కనీసం ఢిల్లీ లెవెల్లో మోడీ గారు దీన్ని కన్సిడర్ చేయాలని చెప్పియలేదు. ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేదు కదా. లేనప్పుడు ఇక ఆయన పోయి ఢిల్లీలో దీని గురించి మాట్లాడేది ఏముంటుంది? వాళ్ళ అంతర్గత తగాదాలున్నాయి, దాని గురించి పోతుంటాడు. అంటే నిన్న మొన్న ఒక ప్రచారం జరుగుతుంది సార్, మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి ఇష్యూలో సీఎం పదవి ఇచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావని చెప్పి చేసిన కామెంట్స్ మనం అంటే ఒక ప్రధాన దినపత్రికలో హెడ్లైన్స్లో వచ్చిన తర్వాత మల్లికార్జున ఖర్గే దాన్ని ఖండించలేదు. ఇప్పటివరకు అయితే నా నోటీస్కి రాలేదు. ఖండించినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఆయన అన్నది నిజమే కదా. మరి సాక్షాత్తు వాళ్ళ జాతీయ అధ్యక్షుడే అనవసరంగా మనము రేవంత్ రెడ్డికి ఇచ్చాము అని అన్నప్పుడు ఆయన విలువ ఏందో అర్థమవుతున్నది కదా. అధిష్టానం దగ్గర ఆయనకి ఎంత విలువ ఉన్నది, ఏం జరగబోతుంది అనేది. ఓకే సార్, మొత్తానికి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ప్రచార స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్